డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని కాంక్షిస్తూ యువ నాయకుడు పంతం సందీప్ కాక్రేడ సర్పవరం జంక్షన్ నుండి పిఠాపురం పాదుగే క్షేత్రం వరకు పాదయాత్ర నిర్వహించారు. జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శస్త్రచికిత్స చేయించుకున్న సందర్భంగా వారు సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ కాక్రేడ రోడ్లమల్లి పంతం నానాజీ ఆధ్వర్యంలో కాక్రేడ సర్పవరం జంక్షన్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద నుండి పిఠాపురం పాదుగే క్షేత్రం వరకు పాదయాత్ర నిర్వహించారు. సర్పవరం జంక్షన్ నుంచి ప్రారంభమైన పాదయాత్ర ఎస్ఆర్ఎంటీ అపార్ట్మెంట్ వద్దకు చేరుకోగా రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు పద్మనాభం పూలమాలలు వేసి స్వాగతం పలికారు. ఈ పాదయాత్రలో జనసేన యువ నాయకులు ఎమ్మెల్యే పంతం నానాజీ తనయుడు పంతం సందీప్, జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యువ నాయకులు పంతం సందీప్ మీడియాతో మాట్లాడారు. ఆయన ఆరోగ్యానికి ఇకపై కూడా ఎటువంటి ఇబ్బందులు రాకూడదని కాకినాడ రూరల్ జన సైనికులందరూ కరప మండలం అయితేనే, కాకినాడ రూరల్ మండలం జన సైనికులు అయితేనే, డివిజన్ లో ఉన్న జన సైనికులు అయితేనే, వివిధ స్థాయి నాయకులు, రాష్ట్ర నాయకులు అయితేనే అందరూ కూడా ఎమ్మెల్యే పంత నానాజీ గారి ఆధ్వర్యంలో ఇవాళ కాకినాడ సర్పవరం జంక్షన్ లో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో దండం పెట్టుకుని ఇక్కడ మొదలై పాదయాత్రగా మన పవన్ కళ్యాణ్ గారి కాన్స్టిట్యున్సీ అయినటువంటి పిఠాపురంలోని పాదగే క్షేత్రం వద్ద వరకు కూడా పాదయాత్ర చేసుకుంటూ వెళ్ళి స్వామివారికి ఆశీర్వచనాలకై నడుచుకుంటూ వెళ్ళి కోరబోతా ఉన్నాం. ఎందుచేతంటే మొన్న మనం కాకినాడలో కూడా ఒక మీటింగ్ పెట్టుకున్నప్పుడు, ఒక జెన్సీ మీటింగ్ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారు మనం చూసే ఉన్నాం వీడియోలు. ఒక అమ్మాయి అడుగుతుంది, అన్న ఎలా ఉన్నారన్నా, మీరు బాగున్నారా అని. బాగున్నానమ్మా, ఏం అలా అడిగామని అడిగారు పవన్ కళ్యాణ్ గారు. ఏం లేదన్నా, మీరు బాగుంటే మేము అందరం బాగుంటామన్నా 10 కాలాల పాటు అన్నారు ఆయన, అన్నది ఆ అమ్మాయి. ఇదే మూలంగా ఆయన బాగుంటే రాష్ట్రం ఎప్పటికీ బాగుంటది. ఆయన ఆరోగ్యం పూర్తిగా కోలుకుని పూర్తిగా ప్రజాసేవలో మళ్ళీ రెట్టింపు ఉత్సాహంతో కొనసాగాలని, దానికి స్ఫూర్తిగానే మేము అందరం కూడా ఇవాళ ఎమ్మెల్యే పంత నానాజీ గారి ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర ఇక్కడ మొదలుపెట్టి పిఠాపురం వరకు వెళ్ళబోతా ఉన్నాం. దీనికి ఆ భగవంతుని ఆశీస్సులు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అందరూ ఆశీస్సులు కూడా అందిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.